ఒకే గదిలో కాదు, వేరు వేరు గదుల్లో. రాజు, ఆ దీప్తిలాగే ఇది కూడా వచ్చింది. మనం ఆడుతున్న నాటకానికి ముగింపు పలకకపోతే ఇలాంటివి ఇంకా ఎన్ని ఎదురవుతాయో ఏంటోనని భయంగా ఉంది. ఆ సాధువు చెప్పిన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటేమో అనిపిస్తోంది. ఇప్పటికీ సూర్యకి నిజం చెప్పకపోతే రేపటి నుంచి ఎన్ని దారుణాలు చూడాలో ఏమో రాజు. సూర్యకి నిజం చెప్పేద్దాం. అమ్మా, వద్దమ్మా. నాన్నని మోసం చేశామని తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతారో నానే చెప్పారు కదమ్మా. నాతో అబద్ధమాడిందంటే నన్ను మోసం చేసినట్టు లెక్క. నన్ను మోసం చేసింది అంటే తన దృష్టిలో నేను చచ్చిపోయినట్టు లెక్క. అవునమ్మ గారు, పెద్దయ్య గారికి నిజం చెప్పాలంటే ముందు రాఘవతో మీ గురించి నిజం చెప్పించాలి. అప్పుడే ఆయన మనల్ని అర్థం చేసుకుంటారు. అంతవరకు చెప్పకపోవడమే మంచిది. అప్పటి వరకు ఇదేం చేస్తుందనని భయంగా ఉంది రాజు. అది ఇంట్లోకి రావటం వల్ల నాకేం ఇబ్బంది లేదు, కానీ మీ మధ్యలోకి వస్తోంది, మీ కాపురాన్ని చెడగొడుతోంది. అదే నాకు భయం వేస్తోంది. తనేం చేస్తుందో చేయనివ్వండి అమ్మగారు. 2 రోజుల్లో తన్ని ఎవరు పంపించారో, ఎందుకు పంపించారో తెలుసుకుంటాను. తన బండారం బయట పెడతాను. మా గురించి మీరేం కంగారు పడకండి అమ్మగారు. ఆ అమ్మాయి సంగతి నేను తేలుస్తాను.